సిద్దిపేట ఇంద్రనగర్ ప్రభుత్వ పాఠశాల నుండి బాసర్ ట్రిపుల్ సీట్లు సాధించిన 15 మంది విద్యార్థులకు బీఆర్ఎస్ నేతలు సన్మానం చేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని శాలువాతో సత్కరించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన సొంత డబ్బుతో 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందించారని గుర్తు చేశారు. 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ స్టడీ అవర్స్ నిర్వహించి స్నాక్స్ కూడా అందించారన్నారు. దీనికి తగ్గట్టుగా విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ట్రిపుల్ సీటు సాధించిన విద్యార్థులు మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గౌరవ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ అన్న గారి ఆదేశానుసారం సిద్దిపేట నియోజకవర్గంలో ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ట్రిపుల్ సీట్లు సాధించిన 15 మంది విద్యార్థులకు బీఆర్ఎస్పీ పక్షాన సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అన్ని రంగాలలో ముందుంది, అలాగే విద్యారంగంలో కూడా సిద్దిపేటనే ముందుంది. ఇలా సిద్దిపేట జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇలా ట్రిపుల్ ఎక్కువ సీట్లు సాధించింది సిద్దిపేట నియోజకవర్గమే. సిద్దిపేట నియోజకవర్గం మొత్తంలో 169 సీట్లు వస్తే సిద్దిపేట అర్బన్లో మాత్రం 24 సీట్లు సాధించింది. ఇందిరానగర్ స్కూల్లో మాత్రం 15 సీట్లు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మానం చేసినాం. హరీష్ అన్న చేస్తున్న కృషిని, హరీష్ అన్న చేస్తున్న సేవను గుర్తించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో ముందెట్లయితే ఉంచారో ఇలా ఇందిరానగర్ స్కూళ్ళలో కూడా విద్యార్థులు వాళ్ళ విద్యతో ఎంతో చాకరీత్యంగా సాధించి ఇలా ట్రిపుల్ 15 మంది సీట్లు సాధించుకున్నందుకు హరీష్ అన్న గారు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హరీష్ అన్న గారు తన సొంత జీతంతో 10th క్లాస్ విద్యార్థులకు స్నాక్స్ పెట్టించాడు. అదేవిధంగా డిజిటల్ కంటెంట్ బుక్స్ కూడా పంపించాడు. అదేవిధంగా ఈ స్కూల్ మాత్రం చూసుకున్నటువంటి విషయం అయితే కంప్యూటర్ కోచింగ్ ఇప్పించాడు, స్పానిష్ లాంగ్వేజెస్ నేర్పించాడు. అదేవిధంగా ట్యాబ్స్ లాస్ట్ టైం 34 మంది విద్యార్థులకు ట్రిపుల్ సీట్లు సాధించిన మందికి 34 మందికి ట్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్లో 10% వచ్చిన విద్యార్థులకు కూడా 10,000 రూపాయల ఒక్కొక్కరికి 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా హరీష్ అన్న గారు ఇచ్చారు. ఈరోజు హరీష్ అన్న గారు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కానీ మిగతా ఉన్నటువంటి అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు అన్ని దశల్లో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి తన సొంత పిల్లల్లాగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తన సొంత పిల్లల్లాగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతోటి తన జీతంలో ఉన్నటువంటి కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టేసి ప్రతి విద్యార్థికి కూడా అంటే 10th వచ్చినటువంటి విద్యార్థులకు కానీ, అదేవిధంగా ట్రిపుల్ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ, ఇంటర్మీడియట్లో నీట్ కానీ, తర్వాత జేఈ కానీ, మెయిన్స్ కానీ అటువంటి దానిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా హరీష్ అన్న ప్రోద్బలంతో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారై ఒక